తెలంగాణలో విద్యా హక్కు చట్టం అమలు చేయాలని వట్టే జానన్న ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకసారి వట్టే జానన్నతో కూడా మాట్లాడదాం. అయితే విద్యా హక్కు చట్టం అమల్లో ప్రభుత్వం విఫలం, విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించడమే ఈ చట్టం లక్ష్యం. ప్రైవేట్ బడుల్లో విద్యార్థులకు 20% రిజర్వేషన్ కల్పించాలి. టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జాన యాదవ్ హెచ్చరిక అని ఒక వార్త చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త రెండో పేజీలో చూడవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తీసుకొచ్చినప్పటికీ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండి కూడా చట్టాన్ని సమర్థంగా అమలు చేయకపోవడం దురదృష్టకరమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జాన యాదవ్ అన్నారు. గురువారం సూర్యాపేటలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో 20% రిజర్వేషన్ కల్పించాలని విద్యా హక్కు చట్టం స్పష్టంగా ఉందని, సంపన్నులు నిరుపేదలు అనే తేడా లేకుండా అందరికీ నాణ్యమైన విద్య అందించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అనేక ప్రైవేట్ పాఠశాలలు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం లేదని, దీంతో పేద కుటుంబాలు ఫీజుల భారం మోయలేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేటలో సుమారు 75 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నట్లు గుర్తించామని, చూసిరా ఒక సూర్యాపేటలోనే 75 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయట గుర్తించామని, అవి అధిక ఫీజులు వసూలు చేస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. పేద విద్యార్థులకు హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ నిరంతరం పనిచేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి నారాయణ దాసు, కవిత, విద్యార్థి విభాగం అధ్యక్షుడు మామిడి శోభన్, జిల్లా యువజన అధ్యక్షుడు కోల కరుణాకర్, లింగాల సైదులు, సూపర్ సైదులు, నేలచర్ల మధు, దీపమల రంప శ్రీదేవి, కుంభం వెంకన్న, మధు, రఘు, శేఖర్, విజయ్, గౌస్ బాయ్ తదితరులు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఏం చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు? వీళ్ళు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు గతంలో ప్రతిపక్షంలో ఉండగా విద్యా హక్కు చట్టం అమలు చేయాలని అసెంబ్లీ సాక్షిగా కొట్లాడి, మనం కూడా ఒక్కోసారి వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది. సార్, మీరు గతంలో ప్రతిపక్షంలో ఉండగా విద్యా హక్కు చట్టం గురించి అనేక సార్లు సంభాషించారు, మరి ఈ అధికార పార్టీలోకి వచ్చినాక మీకు ఏమైంది సార్? మీరు విద్యా హక్కు చట్టం అమలు చేయండి సార్, పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోకుండా అని మనం కూడా ఒకసారి మెసేజ్ పెట్టినాం. సరే, ఓకే అని పెట్టిండు. కానీ ఏమైంది మరి? దాని గురించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వట్టే జాన యాదవ్ గారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకసారి మనం జానన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో జానన్న, నమస్తే. నమస్తే అన్న, ఏందన్నా ఇప్పుడు ఒక సూర్యాపేటలోనే 75 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయన్న, ప్రైవేట్ పాఠశాలలు. పాఠశాలలు మరి ఏంది? విద్యా హక్కు చట్టం అమలు చేయాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారు. ఏంది విషయం అన్న? చేసినాం, అదే చెప్పినాం. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి చెప్పినాం, ఇక్కడ ఉన్నటువంటి డిఓకి చెప్పినాం. మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే, ఆ చట్టాన్ని అమలు చేయకపోతే మేమే పేరెంట్స్ ని తీసుకొని పోయి స్కూళ్ళ మీద పడి, మరి అక్కడ ఉన్నటువంటి నామ్స్ ఏ ఒక్కరు కూడా మన ఎడ్యుకేషన్ చట్టం ప్రకారం ఉండాల్సినటువంటి ఆ స్కూళ్ళలో ఉండవు. కానీ ఫీజుల కాడికి వచ్చేసరికి మాత్రం పెద్ద ఎత్తున వాళ్ళే మాట్లాడుకొని ఫీజులు నిర్ణయించుకొని వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. అది కాకుండా పుస్తకాలు, బ్యాగులు, టైలు, బెల్ట్లు, షూలు అమ్మకం. మరి డిఓ గారిని అడిగితే నేను ఆల్రెడీ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిన చేతులు తెలుపుకుంటున్నాను. ఆయన ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి చేతులు తెలుపుకుంటే అయిపోయినట్టుగా భావిస్తున్నా. ఆయన నేను ఇంకా బాగా తిరుగుతా ఉన్న స్కూళ్ళల్లో మాకు ఇక్కడే ఫోన్లు వస్తున్నాయి అంటాడు. ఇదంతా ఏంటంటే ప్రభుత్వాలు తప్పించుకునే ప్రయత్నం. ఈ ప్రభుత్వాలకు ఆదాయ వనరు అయినటువంటిది విద్యా వ్యవస్థగా మారింది. మరి విద్యా సంవత్సరం రాగానే వాళ్ళకు మూటల రూపంలో ప్రభుత్వానికి ఇది విద్యలకు కనిపిస్తలేదు, ఇప్పుడు స్కూళ్ళలో కనిపిస్తలేదు. ఒక దందా అయిపోయింది. బ్యాగుల కాంచెలు పడితే బట్టల కాంచెల్లి మొత్తం బుక్స్ కాంచెల్లి ఒక బేరం చేస్తా ఉన్నారు. వేరే కాడ కొనుక్కోవద్దు, ఇక మేమే తీసుకొచ్చి అమ్మే ప్రయత్నం చేస్తామని చేస్తున్నారు. ఈ దందా. ఇంకొకటి ఏంటంటే విద్య అనేది సేవా దృక్పథంతో చేసేటటువంటిది అనేటటువంటి దాన్ని పోయి ఇవాళ విద్య ఒక మేజర్ వ్యాపారం అయింది. అందులో అంటే ఈవెన్ లాస్ట్ పెన్ను పెన్సిల్ తో సహా వాళ్ళే తీసుకొచ్చినటువంటి రేట్లకే ఇవాళ. ఇంతకుముందు ఒక స్కూల్ కు మా కార్యకర్తను పంపిస్తే 16,500 వేసారు వాటికి పుస్తకాలకు, అన్ని అల్లనే అని. అంటే వీళ్ళకంటే ఆ పిల్లలకు చదివించుకోవాలనుకునే తల్లిదండ్రులు అసలు ఆ ఫీజుల మందం అటు తిప్పలు కూడా కట్టినా మళ్ళీ ఈ ఐటమ్స్, ఈ పుస్తకాలు, బట్టలు వీటి రూపంలో ఇంకొక అంటే ఎక్కడ కూడా ఆ తల్లిదండ్రులు కోలుకునేటటువంటి పరిస్థితి లేకుండా ఇలా విద్యా వ్యవస్థ తయారైపోయింది. దీని మీద ఈ ప్రభుత్వాలు చిన్న చూపులు. ఎందుకు అంటే అక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా పేద మధ్య తరగతి వర్గాలు కాబట్టి ఆ కుటుంబాల మీద వీళ్ళకి ఏ రకమైనటువంటి ప్రేమలు ఉండవు. ఎందుకంటే
వాళ్ళు చివరికి 5 ఏళ్ల తర్వాత మళ్ళా ఈ రకంగా ఆగమైపోయి వాళ్ళు ఇచ్చేటటువంటి ముష్టికి ఓట్లు అమ్ముకొని మళ్ళీ వాళ్ళకి అధికారం ఇవ్వాలి కాబట్టి వీళ్ళు ఆర్థికంగా నిలబడితే మరి ఓట్లు అమ్ముకునేటటువంటి సాంప్రదాయానికి మరి తెరమరుగైతుంది అనేటటువంటి దృక్పథంతో ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరి. కాంగ్రెస్ పార్టీ 2009లో కేంద్రంలో అధికారంలో ఉన్న రైట్ టు ఎడ్యుకేషన్ చట్టాన్ని అమలు చట్టం చేసింది. మరి వాళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లో ఉంది, అధికారంలో ఉంది. మరి వాళ్ళ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా తక్షణమే రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేస్తే ప్రతి కార్పొరేట్ స్థాయి స్కూళ్లలో కూడా 25% పేద విద్యార్థులకు బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళకు విద్య అందుతుంది. ఇది అందరికీ తెలుసు. అయినప్పటికీ దీన్ని అమలు చేయడం వల్ల ప్రభుత్వం మీద పడే భారం లేదు, ఈ ప్రభుత్వానికి వచ్చేటటువంటి నష్టం లేదు. అదేమన్నా వస్తేకిస్తే ఈ ఇళ్ళకి సంబంధించినటువంటి రెడ్డి, ఎలమ, కమ్మ వర్గాల యొక్క వ్యాపారంలో వాళ్ళకు లాభంలో కొంత వాటా తగ్గుతుంది. కాబట్టి మరి వాళ్ళకు లాభాలు తగ్గితే ఎట్లా? వాళ్ళ ఆర్థికంగా బలంగా ఉంటేనే కదా ఈ పేద మధ్య తరగతి వర్గాల కాడ ఓట్లు కొనుక్కొచ్చి మాకు ఇచ్చేది అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వాలు గతంలో అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు, ఇప్పుడు ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు విద్యా హక్కు చట్టం అమలు చేయాలని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మాట్లాడింది. అవును. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సోయలేదు అసలు. మరి ఏందో ఏమో అర్థం కాని పరిస్థితి. నేనేమంటున్నానంటే వెంకటేష్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ, బిఆర్ఎస్ పార్టీ ఎలమల పార్టీ, బీజేపీ పార్టీ బ్రాహ్మణ పార్టీ, ఈ 3 పార్టీలకు కూడా రెడ్డి, ఎలమ, కమ్మ, బ్రాహ్మణులు అంటేనే ప్రేమ ఉంటది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలు ఇవాళ సంపదతోనే ఈ రాష్ట్రంలో బడ్జెట్ తయారైతా ఉంది. ఆ బడ్జెట్ మాది అనేటటువంటి వాస్తవాన్ని ఈ సమాజం తెలుసుకుంటే అధికారంలో నుంచి వీళ్ళని తప్పిస్తారనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి ఈ వర్గాలు ఎప్పటికీ అడక తినేటటువంటి స్థితిలో ఉండాలి. అంటే మేము అధికారంలో లేనాడు ఏదో మాటలు మాట్లాడతాం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రభుత్వం ఏం చేసిందో మేము అదే చేస్తాం. ఎందుకంటే అందరూ ఒకటే కదా. అవును. కాబట్టి బీసీలకు ఇప్పటికైనా మెలుకొచ్చి బీసీల చైతన్యంతో మన ఓటు మనం వేసుకొని మన అధికారాన్ని మనం అందుకుంటే తప్ప మన బతుకులలో మార్పు రాదు, మన పిల్లల భవిష్యత్తు ఉండదు అనేటటువంటి వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. కాబట్టి ఇవాళ బట్టి విక్రమార్క మన జాతి బిడ్డ అయినప్పటికీ కూడా రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన చేయాలనుకునే చేయలేడు, ఆయన చేసేటటువంటి ధైర్యం కూడా చేయలేదు. అందుకోసమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇలా అంతో ఇంతో విద్యావంతులు అయ్యారు, అన్ని వర్గాల ప్రజలందరూ. కాబట్టి మేము ఈ మన ఓటు మనకు అనేటటువంటి చైతన్యంతో ఓటు వేసుకొని అధికారం తెచ్చుకునే తప్ప రైట్ టు ఎడ్యుకేషన్ కానీ ఇంకోటి కానీ ఏది అమలు కాదనేది వాస్తవం. అది మా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రాబోయే 2029లో ఈ ప్రజల యొక్క తీర్పుతోని ప్రభుత్వాలు ఇక్కడి నుంచి గద్దె దిగిపోయి బీసీల అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్య, ఉచిత వైద్యం ఏ రకంగా అందించుకోవాలో మా వర్గాలకు మాకు అందరికి కూడా తెలిసిందే. ఆ వైపుగా ప్రయాణం చేస్తా ఉన్నాం వెంకటేష్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇది ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యా హక్కు చట్టం అమలు చేయాలని, అలాగే పేద విద్యార్థులు ఈ బడి ఫీజుల నియంత్రణ, ఈ ఫీజులు అయితే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. అలాగే విద్యా హక్కు చట్టం RTE రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీర్మానం గతంలో ఒక పెద్ద ఇందిరా పార్క్ దగ్గర సభ నిర్వహించింది. ధర్నా చౌక్ దగ్గర, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర మనం ధర్నా చౌక్ నిర్ణయించింది వాస్తవమే. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఒక సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయట? ప్రైవేట్ 75 స్కూళ్ళు ఉన్నాయట. మరి గతంలో మీరు ఎవరైతే మీరు కొట్లాడిరో, ఎవరైతే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిరో బట్టి విక్రమార్క గారు, ఇప్పుడున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, మరి ఏమైంది మీది? పేద విద్యార్థులపైన మీకు సోయి లేదా? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? విద్యా హక్కు చట్టం ఎందుకు అమలు చేస్తలేరు? ప్రతి పేదవాడు కార్పొరేట్ విద్యా సంస్థలలో ప్రతి పేదవాడికి 25% ఉచిత విద్య ఇవ్వాలి. 20% ఉచిత విద్య ఇచ్చిన తర్వాత మిగతా సీట్లు అమ్ముకోవాలి. కానీ 20% లేదు కదా, అసలు ఏం అమలు కూడా లేదు. బుక్కులు అమ్ముతారు, షూలు అమ్ముతారు, సాక్స్లు అమ్ముతారు, మీరే డ్రెస్సులు అమ్ముతారు, అన్నీ అమ్ముడే, మొత్తం అమ్ముడే దందా అయిపోయింది. ఇక వీళ్ళకి వచ్చిందంటే వేరే దానికి టై బెల్ట్ కాంచెలు పడితే మొత్తం ఇదేం దందా? విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. ప్రతి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు DO గారికి, కలెక్టర్ గారికి వినతి పత్రాలు అందజేస్తూ ఉన్నారు. విద్యా హక్కు చట్టంపై బలంగా కొట్లాడుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. సరే, చూద్దాం ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా నిజంగా ఈ పేద ప్రజలంటే ఏ విధమైన చులకన చూస్తూ ఉన్నదో క్లియర్గా అర్థమవుతా ఉన్నది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే మాట్లాడారు, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా కనీసం అమలు చేసే పరిస్థితిలో ఉన్నా కూడా ఎటువంటి కూడా అసలు మీ దానిలో ఇంత చలనం లేకుండా కనబడుతున్నట్టు కనబడుతుంది అంతే.